హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సుమన్ అన్న క్యాప్టెన్ అయ్యాడు, ఎలాగయ్యాడు, ఏంటి అయ్యాడు, ఏం చేయబోతున్నాడు, అవన్నీ గురించి మాట్లాడుకుందాం. అయితే సుమన్ అన్న క్యాప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు తనుజ ఎప్పుడైతే సుమన్ అన్నని నామినేట్ చేసిందో అప్పుడు అన్నది ఏంటన్నది, నువ్వు వీక్ పర్సన్ని, ఇన్నోసెంట్ పర్సన్ని నామినేట్ చేయగా అని వైల్డ్ కార్డ్స్లో మాధురి గారు ఇంకా రమ్య కూడా అన్నట్టుంది. అయితే అదే మనసులో పెట్టుకున్నట్టున్నాడు సుమన్ అన్న. క్యాప్టెన్ అయిన తర్వాత ఒక డైలాగ్ కొట్టాడు. ఏంటది? సుమన్ శెట్టి అని అధ్యక్ష, సుమన్ శెట్టి అనే నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నాను. అది ఇండైరెక్ట్గా వైల్డ్ కార్డ్స్లో మాధురి గారు రమ్యకి ఇంకా ఈ తనుజాకి ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకైతే అనిపిస్తుంది. మీకేట అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నాకైతే ఆ డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఆ డైలాగ్ నేను వదలను, ఎందుకంటే అదే ట్రెండింగ్. ఇప్పుడు సుమన్ అన్నది ఏ క్యాప్టెన్సీది ఏ పోస్ట్ వదిలినా అది మిలియన్లో వెళ్ళిపోతుంది అనమాట. ఏ పోస్ట్ వదిలినా, ఏ రీల్ వదిలినా సుమన్ అన్నది ఏ రీల్ వదిలినా మిలియన్లో వెళ్ళిపోతుంది. అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇన్నోసెంట్ పర్సన్ ఇంకా వీక్ పర్సన్. సరే, ఆ పర్సన్ క్యాప్టెన్ అయ్యాడు. ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడ్డా. దీని తర్వాత ఈ ట్యాగ్ ఏమైనా చెల్లిపోయిందా? దీని తర్వాత ఏం పట్టుకుంటారు తెలుసా? మీరు లక్ వల్ల అయ్యారు క్యాప్టెన్, మీకు లక్ ఎక్కువ వచ్చింది, గౌరవ్ గుప్తా ఉన్నాడు కాబట్టి మీరు గెలిచారు అంటారు. సరే, గౌరవ్ గుప్తా ఆ లక్ మీకు లేదే, మీకెందుకు లేదు ఆ లక్? అది చెప్పండి. మాకు లేదు, మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అంటారు బిగ్ బాస్కి. బిగ్ బాస్ మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అంటారా? సరే, మీకు లక్ లేదు, మీరు ఒప్పేసుకున్నారు మీకు లక్ లేదని. దాని తర్వాత సరే, మీ సుమన్ ఉన్న ఫ్యాన్ బేస్ మీకు బయట లేదే, దానికి ఎలా డిఫెండ్ చేసుకుంటారు చెప్పండి? దానికి ఎలా డిఫెండ్ చేసుకుంటారు? సుమన్ అనుకున్నంత ఫ్యాన్ బేస్ మీకు లేదే, వై, ఎందుకు లేదు చెప్పండి? అది నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇది వీక్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్ ఇవన్నీ వదిలిసి గేమ్ నిజాయితీగా ఆడితే వాళ్ళు ఆటోమేటిక్గా క్యాప్టెన్ అవుతారు. ఏమో విన్నర్ కూడా అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. ఇది నేను క్లియర్ కట్గా చెప్తాను అన్నమాట. నాకైతే ఆ డైలాగ్ మాత్రం నచ్చింది. అంటే ఇప్పుడు దాకా ఎవరు డైలాగు చూపించలేదు ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తాడో లేదు, పక్కా చూపిస్తాడు. ఎందుకంటే వైరల్ అవుతుంది కాబట్టి ఆ ఎపిసోడ్. ఆ పార్ట్ నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తానని ఆ పార్ట్ వైరల్ అవుతుంది బాగా బయట. ఆ ఎపిసోడ్ కట్ చేయకుండా వేస్తాడు, అన్సీన్లో వేయకుండా మెయిన్ దాంట్లోనే వేస్తాడు అని నాకైతే అనిపిస్తుంది. మీకేట అనిపిస్తుంది? ఈరోజు చూడాలి, ఇంకా ఏదైనా కామెంట్ చేయండి. ఈరోజు చూసిన తర్వాత మళ్ళీ రేపు ఇస్తాను రివ్యూ, అది గట్టిగా ఉంటుంది అనమాట. తనుజ గేమ్ తనుజ పాడు చేసుకుంటుంది, అది దానికి మనం ఏం చేయలేం. అయినా తనుజ టాప్ 1లోనే ఉంటుంది. ఈ వీక్ ఇంకెవరు వెళ్ళిపోతున్నారో చూడాలి. మరి ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే, సాటర్డే అంటే రేపు దీపావళి షూట్ కూడా అవ్వాలి కదా. అంటే రేపే షూట్ స్టార్టింగ్ అవుతుంది అనమాట. రేపు సాటర్డే షూటు, సండే షూటు, ఎల్లుండి దీపావళి షూటు, అయిపోయి సభ. అది మ్యాటర్. అయితే ఎవరు వెళ్ళిపోతున్నారంటే రాము రాథోడ్ ఇంక బర్నీ గారు లాస్ట్లో ఉన్నారా? అది అన్అఫీషియల్ పోల్స్లో ఉంది, అది నమ్మకూడదు. నాకు తెలిసి రీతు చౌదరి కానీ రమ్య అంటున్నాను, ఎవరు దివ్య, ఇంకెవరు ఆడి పేరేంటి, పేరు మర్చిపోయింది, డిమాండ్ పవన్ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే రీతు చౌదరి కిందటి వారం లాస్ట్లో ఉండేది. ఈ వారం రీతు చౌదరి కానీ డిమాండ్ పవన్ కానీ డేంజర్ జోన్లో ఉండొచ్చు. దివ్య నిఖిత నిన్న ఎక్కువ ఎమోషన్ అయిపోతుందనే అది నచ్చదు జనాలకి. ఎక్కువ ఎమోషనల్ అయిపోకూడదు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. మీరు ఎటనుకున్న కామెంట్ చేయండి. అయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇది బాగుందే వ్యూ. ఈసారి ఇక్కడికి వచ్చి వీడియోలు చేద్దాం. ఇది పెద్ద గ్రౌండ్ అనమాట, ఐఎస్ఆర్ గ్రౌండ్ అని పెద్ద గ్రౌండ్, సూపర్ గ్రౌండ్. కుక్కలు నక్కలు అన్నీ ఉంటాయి. చలో, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. పరిగెట్టుకుంటూ నా పక్క వస్తున్నా.